తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు. అపోస్తలుల చర్యలు 16వ అధ్యాయము 31వ వచనము. ప్రభుని కృపకు ప్రేమకు పాత్రులైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు మిమ్ము నిత్యము బలపరచునుగాక. ఈ వాక్యమును పునీత పౌలు గారు జైలు అధికారితో పలుకుతూ ఉన్నాడు. సువార్తను బోధిస్తున్న పౌలును శిలాసును కారాగారంలో ఉంచినప్పుడు ఆ రాత్రి దేవదూత వచ్చి వారిని విడిపించు సందర్భంలో పౌలు గారు అతనితో ఈ మాటలు పలికి ఉన్నారు. ప్రభు ఇచ్చు రక్షణను పొందుకోవాలంటే వారు యూదీయులై ఉండనవసరం లేదు. వారు ఎవరైనా, ఏ జాతికి చెందినవారైనా, వారిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా పర్వాలేదు. వారు క్రీస్తును స్వీకరించి దైవ కుమారునిగా, లోకరక్షకునిగా అంగీకరించి విశ్వసిస్తే చాలు. వారు తప్పక తమ దోషాల నుండి, తమ పాపాల నుండి, శాపాల నుండి రక్షింపబడతారు. దేవుని బిడ్డలన్న గుర్తును పొందుకుంటారు. కుటుంబంలో ఒకరు క్రీస్తును తెలుసుకుంటే, విశ్వసిస్తే మిగతా వారు కూడా దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడతారు. ఒకరి విశ్వాసం, ఒకరి ప్రార్థన, ఒకరి నిరీక్షణ తమ కుటుంబానికి ఎంతో మేలును చేస్తుంది. వారు సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకొని మనసు మార్చుకొని తమ జీవితాలను శుద్ధి గావించుకొని బలవంతులవుతారు. జీవితంలో గొప్ప అంతస్తులను చేరుకుంటారు. అబ్రహాము ప్రభునిలో విశ్వాసం ఉంచడం వలన తన కుటుంబము, తన జాతి, తమ వారసత్వం అంతా కూడా దేవుని కృపకు పాత్రులయ్యారు. అలాగనే కుటుంబంలో ఒకరి విశ్వాసం, ఒకరి దైవ ప్రేమ మిగతా సభ్యులందరికీ దీవెనగా మారాలి. వారు ఎంతటి మూర్ఖులైనా కావచ్చు, తమ మనసులను మార్చుకొని నీతిమంతులుగా జీవిస్తారు. విశ్వాసం ఒక్కటే సరిపోదు, విశ్వాసాన్ని రుజువు చేసే క్రియలు కూడా చేయాలి. కుటుంబాలకు, సంఘానికి ఆదర్శంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నిలబడాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, మా జీవిత విధానం ద్వారా మేము చేస్తున్న విశ్వాస క్రియలను బట్టి, సత్కార్యాలను బట్టి మా కుటుంబాలు, మా సంఘాలు మరింతగా బలపడేలా దీవించమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.